హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చెడు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియో వచ్చేసి ఏంటో ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుందండి. సో ఇది వచ్చేసి ఇన్ఫోసిస్ గురించి ఒక చిన్న వీడియో అనమాట, ఇన్ఫర్మేటివ్ వీడియో. సో చాలామంది న్యూ జాయినర్స్ కానీ, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కానీ, లేదంటే ఎస్టీపీ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఇన్ఫోసిస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ ఈ వీడియో మీకు చక్కగా యూజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఇన్ఫోసిస్ ఆఫీస్ అండి. దీన్ని ఎస్టీపీ ఆఫీస్ అని కూడా అంటారనమాట. సో ఈ ఆఫీస్కి రీచ్ అవ్వాలనుకుంటే మనము 195 బస్సెస్ ఏ ఎక్కినా సరే అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, గేట్ నెంబర్ 2 దగ్గర నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనము ఐడి కార్డు స్వైప్ చేసేసి అలాగే బ్యాగ్స్ అన్ని కూడా స్కాన్ చేసినాకనే లోపలికి అలౌ చేస్తారు. లేదు ఇన్ కేసు న్యూ జాయిన్ అయితే కనుక మనకి ఒక ఎంప్లాయీ ఐడి చెప్పామంటే కనుక యాక్సెస్ కార్డ్ అయితే టెంపరీగా ఇస్తారనమాట. సో ఇలాగ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. సో నేను ఇక్కడ స్వైపింగ్ అయిపోయింది, బ్యాగ్స్ స్కాన్ కూడా చేసేసారు. సో ఇప్పుడు ఎంటర్ అయితే అవుతున్నాం అనమాట. ఇది వచ్చేసి చాలా చాలా పెద్ద ఆఫీస్ అండి. అలాగే మనము ఈ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే అంటే ఆఫీస్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే రాదనమాట. ఏదో ఒక పార్క్లోకి లేదంటే రిసార్ట్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఎక్కడ చూసినా కూడా చుట్టూరా గ్రీనరీ, కూర్చోవడానికి అక్కడక్కడ బెంచెస్, కెఫే షాప్స్, చాలా చాలా బాగుంటుంది అనమాట. చాలా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అండి. సో చాలా చాలా హాయిగా ఉంటుంది. అక్కడక్కడ వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్ పూల్స్, అలాగే నడుచుకో రావడానికి ఇబ్బంది పడే వాళ్ళకి బగ్గీస్ ఉంటాయన్నమాట, బ్యాటరీ కార్స్ లాంటివి. అలాగే ఏదంటే సైక్లింగ్ చేయాలనుకునే వాళ్ళకి సైకిల్స్ కూడా ఉంటాయన్నమాట. సో అలాగే మనకి ఇక్కడ వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నైట్ షిఫ్ట్స్ ఉండే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి, సో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక వీక్లీ ట్వైస్ ఆర్ మంత్లీ 10 days రావాలి ఆఫీస్కి. 4 hours మ్యాండేటరీ ఉండాలన్నమాట ఆఫీస్లో. ఇదన్నమాట. సో ఇప్పుడైతే నేను దగ్గర ఎంటర్ అవుతున్నానండి. ఒక్కొక్క బ్లాక్ అంటే మనకి ఇక్కడ బ్లాక్స్ వచ్చేసి B1, B2 ఇలాగా నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అయితే ఉంటాయన్నమాట. నేను టోటల్గా అయితే తిరగలేకపోయాను అనమాట. సో ఆల్మోస్ట్ కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో ఇక్కడ వేస్ అయితే చూస్తున్నాను అనమాట. అంటే B1కి ఎలాగా, B2కి ఎలాగా ఇక్కడ మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఏ బ్లాక్స్ ఎటువైపు ఉంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ మనకి బోర్డ్స్ లాగా పెట్టింటారు. ఇక్కడ చూసుకొని మేము వెళ్ళొచ్చు. ఇక్కడ చూసినట్టయితే మీకు కెఫిటేరియా, చిన్న చిన్న కాఫీ షాప్స్ లాంటివి అయితే ఉంటాయన్నమాట. అలాగే ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా చాలా పెద్దవి అయితే ఉన్నాయండి. అన్ని రకాల ఫుడ్స్ అలాగే జ్యూసెస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. అంటే టిఫిన్స్ కానివ్వండి, మీల్స్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే మీరు వాటర్ ఫాల్ చూడొచ్చు అనమాట. ఇక్కడ పాండ్ ఉంటుంది అనమాట కింద వచ్చేసి. అందులో ఫిషెస్ కూడా చాలా బాగుంటాయండి. సో మనం ఇక్కడ మీకు ముందు కనిపిస్తుంది వచ్చేసి ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ అని చెప్పాను కదండి, ఇదే అనమాట అది. సో ఆఫ్టర్నూన్ లంచ్కి రావాలనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి లంచ్ చేస్తుంటారు. సో క్యాంటీన్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్ అవైలబుల్గా ఉంటాయి. చాలా చాలా పెద్ద క్యాంటీన్. ఒక్కసారి వచ్చేసి మినిమం మోర్ దాన్ 2,000 to 3,000 అయితే కెపాసిటీ ఉందన్నమాట ఒకసారి కూర్చోవడానికి ఈ ఫుడ్ కోర్ట్లో. ఇలాంటి ఫుడ్ కోర్ట్స్ ఇంకొకటి అయితే ఉందన్నమాట, నాకు తెలిసి ఇంకొకటి ఉంది. మరి ఇంకా ఎక్కువ ఉన్నాయితే తెలియదండి ఎగ్జాక్ట్గా. సో ఇదొక ఫుడ్ కోర్ట్. ఇంకొక ఫుడ్ కోర్ట్లో వచ్చేసి ఇది వీడియో చివరిలో యాడ్ చేశాను. దాంట్లో కూడా ఒకసారిగా మోర్ దెన్ 3,000 మెంబర్స్ అయితే తినొచ్చు అనమాట. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ దానికి సంబంధించిన ATMs కూడా ఉంటాయన్నమాట. అలాగే సూపర్ మార్కెట్ కూడా ఉంది. అలాగే యాక్టివిటీస్ రూమ్ ఉంటుంది. కిడ్స్కి వచ్చేసి డే కిడ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి. అలాగే జిమ్ చేయాలనుకునే వాళ్ళకి జిమ్ ఏరియా కూడా ఉందన్నమాట రైట్ సైడ్ వచ్చేసి, అది కూడా మీరు చూడొచ్చు. అలాగే నేను వెళ్ళిన రోజు వచ్చేసి ఇక్కడ హెల్త్ చెకప్ అయితే జరుగుతుంది అనమాట. సో ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకవేళ హెల్త్ చెకప్ చేయించుకునే వాళ్ళకి కూడా ఇక్కడ హెల్త్ చెకప్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇది ఫస్ట్ క్యాంటీన్ ఏరియా కింద ఉన్నటువంటి ప్లేస్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి షుగర్ కేన్ జ్యూస్లు ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఇక్కడ బయటికి దీని నుంచి ఇలాగ స్ట్రైట్కి వెళ్ళామంటే మనకి ఎదురుగా ఆడిటోరియం కనిపిస్తుంది. చాలా చాలా పెద్ద ఆడిటోరియం. సో ఇందులో ఒకేసారి ఒక 3,000 నుంచి 5,000 మెంబర్స్ వరకు కూర్చోవచ్చు అనమాట. అంత పెద్ద ఆడిటోరియం అనమాట. సో ఇక్కడ నుంచి అన్ని బ్లాక్స్కి మనకి వేస్ ఉంటాయన్నమాట. B7, B8, B14, B15 ఇలాగ నెంబర్ ఆఫ్ బ్లాక్స్కి ఇక్కడ నుంచి మనకి దారి అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీకు డిఫికల్ట్ అనిపిస్తే బోర్డ్స్ ఉంటాయి మధ్య మధ్యలో, ఇండికేషన్ బోర్డ్స్, వాటిని చూసుకుని వెళ్ళొచ్చు అనమాట. సో
ఇదే అండి ఆడిటోరియం ఏరియా అయితే. చాలా చాలా పెద్ద ఆడిటోరియం, సూపర్గా ఉందండి. కన్స్ట్రక్షన్ వైజ్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. సో అలాగే ల్యాప్టాప్ అంటే న్యూ జాయినర్స్ అయితే ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకోవడానికి B8కి అయితే వెళ్ళాలి. సో అక్కడ ల్యాప్టాప్ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి కానీ, లేదంటే ల్యాప్టాప్ న్యూగా కలెక్ట్ చేసుకోవడానికి కానీ, లేదంటే రిజైన్ చేసిన వాళ్ళు ల్యాప్టాప్ని సబ్మిట్ చేయడానికి కానీ అన్నీ కూడా B8లో జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఈ వే చూస్తున్నాను కదా, ఇక్కడ నుంచి రైట్ సైడ్ బిల్డింగ్కి B8 అనమాట. అక్కడ సెక్యూరిటీని ఇక్కడ చూపిస్తాను చూడండి, 8 నెంబర్ కనిపిస్తుంది కదా, ఇది B8 అనమాట. సో ఇక్కడ ల్యాప్టాప్ సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడ మనము చెక్ చేసుకోవచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా సరే స్వైప్ చేసుకుని వెళ్ళాలి, తర్వాత స్వైప్ అప్ చేసుకుని వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎక్కడ చూసినా సరే కెఫిటేరియా లాంటివి చిన్న చిన్న ఉన్నాయన్నమాట స్టాల్స్. సో కూర్చోవడానికి కూడా చాలా చాలా బాగుందండి. చిన్న చిన్న షెల్టర్స్ లాగా వేసేసారు, దానికి 4 వైపులో చైర్స్ వేసేసారు. చాలా చాలా బాగా అనిపించింది అనమాట. ఇదంతా కూడా ప్లే గ్రౌండ్. ముందర ఇక్కడ నెట్ చూపిస్తున్నాను కదండి, అదంతా కూడా ప్లే గ్రౌండ్ అనమాట. ఫుట్బాల్ ఆడే వాళ్ళకి ఇలాగా చిన్న చిన్న గేమ్స్కి వచ్చేసి ఇది ప్లే గ్రౌండ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను క్యాంటీన్ అయితే ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది. సో ఇక్కడ చూసారు కదండి, ఫుడ్ కోర్ట్ 6 ది నెంబర్ వచ్చేసి. స్టెప్స్ మీద నుంచి ఇట్లా మనం పైకి వెళ్ళామంటే కనుక ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి టిఫిన్ సంబంధించిన స్టాల్స్ ఉంటాయి, అలాగే రైట్ సైడ్ వచ్చేసి జ్యూసెస్కి. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే చైనీస్ ఫుడ్ రిలేటెడ్ స్టాల్స్ అయితే ఉంటాయన్నమాట. అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు, ఇక్కడ స్టే చేయడానికి కూడా ఉందని చెప్పేసి అంటున్నారు చాలామంది. సో అది క్లారిటీగా ఒక వీడియో నేను చేస్తానన్నమాట, నాకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత. ఇక్కడ మీరు చూడొచ్చు బయట అనమాట, అంటే ఈ ఫుడ్ కోర్ట్ పైన టెరాస్లో చూడండి ఎంత బాగుందో వ్యూ వచ్చేసి. బయట ఇలా కూర్చొని తినడానికి చాలా బాగుంది. అలాగే కింద చూసినట్టయితే ఇక్కడ అన్ని ఈ పక్కన అంతా కూడా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయన్నమాట. సో ఇదండి క్యాంటీన్ పైన ఉన్నటువంటి ఏరియా వచ్చేసి. ఇలాంటి క్యాంటీన్ ఇంకొకటి B14 అండ్ B15 దగ్గరలో అయితే ఉందన్నమాట. ఇప్పుడు నేను B14 అండ్ B15 దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ ఉన్న క్యాంటీన్ కూడా ఒకసారి చూపిస్తాను అనమాట. అది చాలా పెద్దగా ఉన్నటువంటి క్యాంటీన్. దీంతో కంపేర్ చేస్తే అది ఇంకొంచెం పెద్దగా ఉంది. ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయన్నమాట పైకి వెళ్ళడానికి. ఇది అండి ఆ ఫుడ్ కోర్ట్ వచ్చేసి, ఫుడ్ కోర్ట్ నెంబర్ 16 ఇది వచ్చేసి. ఇది కూడా చాలా చాలా పెద్దది. సో ఇలా చెప్తూ పోతే కవర్ చేయడానికి వీడియో అయితే చాలా చాలా లెంతీ అవుతుందని చెప్పేసి నేను ఇంతటి వరకే కవర్ చేశాను. సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి న్యూ జాయినర్స్కి చాలా చాలా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.